ప్రభుత్వం క్లారిటీతో ఉన్నట్టున్నది. మళ్ళీ అధికారంలోకి ఎట్లయినా రాము కదా! నడుస్తుంది కదా! ఇంకా 3 ఏళ్ళు కూడా ఇట్లనే నడుస్తది కదా! తర్వాత ఎలక్షన్‌లు వచ్చినప్పుడు చూసుకుందాంలే. మేము కూడా అదే అనుకుంటున్నాం అన్న. లేకపోతే ఇల్లేమన్నా కొంతమంది కుట్రగా కలిపి ప్రభుత్వం రావద్దు, వేరే ప్రభుత్వంలో కలిపోవాలని చెప్పి అది కార్యకర్తలు కూడా ఇస్తే వాళ్ళు కూడా వేరే పార్టీలు చూసుకుంటారు కదన్న. వీళ్ళు సంపాదించుకోవడం, కార్లలో దిగడం, గన్మెన్లు నెట్టేయడం. మా పరిస్థితి ఏందన్న, మా పిల్లగాళ్ళ ముఖాలు చూడండి. 10,000 మీకు నెల జీతాలు వస్తున్నాయి, మీకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కనిపిస్తుంది. మీకు ఓట్లేసిన మాకేం సౌకర్యాలు కనిపించారు? మేము ముక్కు సుటిగా అడుగుతున్నాం. ఇవాళ మాకు వచ్చిన వాళ్ళంతా ఇవాళ ఏం వాళ్ళంతా రిచ్గా బతున్నారు, పదవులు అనుభవిస్తున్నారు. మేము ఓట్లేసిన పాపానికి కోట్ల చుట్టూ, హైకోర్టుల చుట్టూ ఫుట్పాత్లలో పండుకొని నువ్వు కాదన్న వచ్చింది అన్నం పెట్టించింది ఆడ బండ్లగూడల పోలీస్ స్టేషన్లో. ఎంత కడుపుద్దు రోజనన్న ఆ స్టేషన్లో వేసి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తే మాకు ఛార్జీల డబ్బులు లేకపోతే నువ్వు కాదా ఇచ్చింది. ఎక్కడైనా ఈ కష్టాలు, ఈ బాధలన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్కి అర్థం కావట్లేదా? ఈ అధికారుల మాటలు ఏంటవేందన్న? అసలు అధికారుల మాటలు వినకండి అయ్యా స్వామి. మీరు వాడు చెప్పింది వీడు చెప్పినట్టు వాడు ఎవడు అసలు బొచ్చులేదు వాడు. మేము వాడికి ఓట్లు వేసినావా, నీకు ఓట్లు వేసినావా? మేము కడుపు రగలిపోతుంది అసలుకి. రోజు ఫోన్లు చేసి తిడుతున్నా మమ్మల్ని. కాంగ్రెస్ పార్టీ కోట ఏమన్నా అనుభవించు, ఏదన్నా వీడియో చేసి పెడదామంటే కాంగ్రెస్ పార్టీకి అనుభవించు అని పెడుతున్నారు. 2,000 మందికి ఉద్యోగాలు ఇవ్వలేరా? 2008లో ఎక్కడో డిఎస్సీ వాళ్ళ అన్యాయం జరిగితే మొన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం అవడు ఇట్టేసి మరీ ఇచ్చిర్రు. మీకోసం కేసులు పెట్టించుకునే మాకు ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఎక్కడ దిక్కుమాలిన వాడు చెప్తే మీరు వింటున్నారు. మాకు కడుపు రగిలిపోతుంది అన్న.